ఫ్రెండ్స్, మరి మీరు ఎంత చెప్పిన రైతులని ఎవరు వినట్లా. నెమ్ములు తీసుకొస్తే చల్లదనాలు ఎవరు ఆటలు అడగరండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి రాసిపోయాలి, చాలా ఇబ్బంది పడాలి. చూడండి, ఎల్లో గోల్డ్ పాలాలు నెమ్ములు తీసుకొస్తున్నారు. అక్కడికి వచ్చి ఎక్యురేట్ పడాలంటే ఎట్లా పడతాయండి? డ్రై క్వాలిటీ తెస్తే బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి. ఇవాళ డేటు ఫిబ్రవరి నెల 18, 2026 అనగా బుధవారం. మనం మిర్చి మాట్లాడట్లయితే మాత్రం ఇలాగా వీడియో లాస్ట్తో చూడండి. కొన్ని రకాల మిర్చిని అప్లోడ్ చేయడం జరిగింది ఈ వీడియోలో. ఆరుమూరులు అంటే తేజాలు ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఇవే కాదు, ఏసీలు అంటాయి. వాటిలో కూడా తేజ, ఆరుమూరు హెవీగా సేల్స్ జరుగుతున్నాయి. ఎక్కువగా అది మాత్రం ఈ విధంగా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి డైలీగా. ఇది ఈరోజు ఏ రోజు ఆ రోజు మనం వీడియో తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాం. వీడియో లాస్ట్ చూస్తే మీకు మార్కెట్ గురించి అర్థమవుతుంది. కొన్ని మిర్చి ధరలు కూడా పెట్టడం జరిగింది. చూడండి, ఏసీ 2043 బెస్ట్లు అండి, 33,000 వేసారు. కింట అంతే, కేజీ 330 రూపాయలు వచ్చేసరికి. అయితే డ్రై కానీ నైట్గా కలర్ చేంజ్గా కనబడుతుంది వాళ్ళకి. తర్వాత టాప్ అయితే 35, 6, 7,000 దాకా జరిగింది. ఇవాళైతే ఈ 33,000 వేశారు. 40,000 కూడా కొన్ని చోట్ల చిన్న చిన్న లాట్ 5, 10 బస్తాలు అయితే మాత్రం జరుగుతున్నాయి. పెద్ద లాట్లు అయితే అంత రేటు బాగోట్లేదండి. 30,000 నుంచి 35, 37,000 దాకా జరుగుతుంది క్వాలిటీని బట్టి ఏదైనా కానీ. ఒక్కొక్క రోజు ఒక్కోలాగా. ఈ రోజు అయితే మాత్రం 40,000 మార్కెట్ కనబడలేదు. ఈ చూడండి, కొత్తవి డెవలప్ అయితే 3 నడిచింది అంటే బ్యాడ్గా 22,000 వేశారు. మచ్చు కూడా అయిపోయిందని చెప్పాడైనా. కేంట 22,000 అంతే, కేజీ 220 రూపాయలు అనమాట. ఇవి వచ్చేసింది అంటే బ్యాడ్గా. ఈ విధంగా మార్కెట్లో జరుగుతుంటాయి ఇవి. 5531 నడిచింది అంటే బ్యాడ్గా 22K. ఓకే, చాలా చూడండి. వచ్చరికైతే కొత్తవి నెంబర్ 5 డీలక్స్ అండి. కొంచెం సలదానాలు ఉన్నాయి. 21,000 వేసారు. కింట అంతే, కేజీ 210 రూపాయలు. అదే డ్రై ఉంటే 22,000, ఇంకొక 1,100 పెరిచేయలేదే. చల్లదనం ఉండడం వల్ల 210 అంతే, 21,000 వేసారు ఇవాళ. చూడండి, పళ్ళు ఉన్నాయండి. మరి పళ్ళు తీసుకొస్తే అట్లా అయితే డ్రైలో పళ్ళు కాదు, కొంచెం చల్లదనం ఉన్న అడగరు వాళ్ళు. చూస్తున్నారు కదండి ఇలా. కాబట్టి మీరు క్వాలిటీ ఒకరోజు లేట్ అయినా ఆరుదలు చేసి తీసుకొస్తే మంచిది. ఓకే, ఇవి చూడండి, కొత్తవి ఆరుమూరు డీలక్స్లో కూలింగ్ ఉన్నాయి, చల్లదనం ఉంది. 16,500 వేసారు కింట అంతే, కేజీ 165 రూపాయలు అనమాట. అదే డ్రై ఉంటే 17,000 దాకా జరిగింది డీలక్స్. ఎక్కడో కొన్ని చోట్ల 70 ఎక్కువ, 16, 16.5 ఆరుమూరులు వేస్తున్నారు ఏదైనా కానీ. చూడండి, ఏం చొక్కం పాలాలు కొంచెం చల్లదనం తేవడం వల్ల 500 తగ్గింది. ఒకరోజు ఆ కాలంలో ఆడితే సరిపోయేది. ఇది చూడండి, కొత్తవి 341 క్రాసింగ్ డీలక్స్ 24,000 వేసారండి. కలర్ బాగున్నాయి కాబట్టి 24 అంటే, కేజీ 240. అదే కౌంట్ సేల్ వాళ్ళు వేశారు. అది ఎక్స్పోర్ట్ వాళ్ళు అయితే అంతవరకు వేయరు. 23, 22,500 అనేవారే కౌంట్ సేల్ వాళ్ళు. కాబట్టి అనుకోకుండా ఒక్కొక్క దగ్గర తగిలిద్ది. ఒక్కొక్క రైతుకి లక్కుంటే వాళ్ళకి వస్తారు, తిరుగుతారు వాళ్ళు కూడా యాడ్ మొత్తం. కాబట్టి 24,000 వేయడం జరిగిందనమాట. వీళ్ళు ఒరిజినల్ 341 కూడా 24, 24.5 వేశారు డీలక్స్. వీళ్ళు చూడండి, కొత్తవి రోమియో 26 డీలక్స్ 17,200 వేయమంటే సేటు గారు 17,000 వేసామన్నారు. అలా అంతే, 172 రూపాయలు వేయమంటున్నారు. వాళ్ళైతే 170 రూపాయలు వేశారండి. ఇవి 26 డీలక్స్ అయితే ఈరోజు ఈ విధంగా అయితే మాత్రం మరి క్వాలిటీని బట్టి మార్కెటింగ్ నడిచిద్దండి. 3 లాట్లు కూడా 17,000 వేశారు. 17,200 వేయమన్నారు. కానీ కొత్తవి డ్రై అదే నెమ్ములు పాలు ఉంటే 16, 16.5 జరిగింది. చూస్తున్నారు, కొత్త తేజ డీలక్స్ 18,000 చెప్పారు. వాళ్ళైతే 17,700కి అడుగుతున్నారు వాళ్ళు. అంతే, 180 రూపాయలు చెప్తే 177కి అడిగారు. కన్ఫర్మ్ ఇంక మచ్చు కూడా అయిపోయింది. ఎక్కువ ఇదే రేట్లు జరిగినాయి. 170, 75, 177 రూపాయలు ఎక్కువ తేజ జరిగింది. ఇక్కడ ఒక చోట హెవీ క్వాలిటీ ఉంటే 180, ఇంక ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటే 183 ఇస్తారు ఇవాళ. ఎక్కువ ఏదైనా కానీ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం. కొంతమంది అయితే మా ఎందుకు వేయలేదు, ఆ రేటు తక్కువ వేసారని అంటారు కూడా. ఇదిగోండి, కొత్తవి బుల్లెట్లు బెస్ట్లు 22,000 వేసారు కింట అంతే, కేజీ 220. బుల్లెట్ మిర్చి అంటారు ఇవి. చూడండి, ఇంకా డీలక్స్ అయితే ఇంకా ఇవి క్వాలిటీ ఉంటుందండి. బెస్ట్లీ ఓన్లీ. గుంటూరు మిర్చి అట్లా చూస్తున్నారు, ఎన్ని రకాలు వస్తాయి. చాలా చాలా క్వాలిటీస్ వస్తూ ఉంటాయి మార్కెట్ యాటికన్నాక. అందుకని పెద్ద వీడియోలు చెప్తామంటాను. ఇవి చూడండి, కొత్తవి క్లాసిక్ డీలక్స్ 20,000 వేసారు కింట అంత, కేజీ 200. క్లాసిక్ డీలక్స్ అనమాట. ఏసీలు కూడా వేస్తున్నారు. 15,000 నుంచి 17, 18,000 దాకా ఏసీ రకాలు కూడా జరుగుతున్నాయి. క్లాసిక్లు అయితే
కొత్తవి కదా డీలక్స్. నెమ్ములు పాలాలు ఉంటే 18,000-19,000 వేస్తారు. ఇవి కూడా డ్రై ఉంటే ఈ విధంగా 20,000 దాకా జరుగుతుంది క్లాసిక్ అయితే. ఓకే, నెక్స్ట్ వన్ 2043 డీలక్స్ కొత్తవి 370 రూపాయలు చెబుతే ఆయన అయితే 350కి అడుగుతున్నారు వాళ్ళు. అంతే 37,000 చెబితే 35,000కి అడుగుతున్నారు. నైట్గా చల్లదనం ఉంది అందులో కూడా. కాయిన్ చూడంగానే దగదగ మెరవాల, డల్లుగా కనబడకూడదు. డల్లుగా కనబడుతుంది, కలర్ కొంచెం దీనిగా ఉంది. దానివల్లే 35,000కి అడిగారు వాళ్ళు. అదే కలర్ఫుల్గా కనబడితే 37,000 వేసేవారు. చూస్తున్నారు కొత్తవి తేజ సూపర్ డీలక్స్ 18,300. ఇవే సుపీరియర్ క్వాలిటీ, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అంటే. అందుకే 83 వేసారు. లేదంటే 80, 75, 77 ఎక్కువ జరిగినాయి. క్వాలిటీని బట్టి మార్కెట్లో రేట్లు జరుగుతున్నాయి. అది కూడా తెలుసుకుంటారు అనుకుంటున్నాను. 20 ఏసీలు కూడా 16, 16.5 డీలక్స్ 17,000 వేస్తున్నారు. ఏసీవి కూడా కొత్తవి 17.5 నుంచి 18 ఎక్కువ జరుగుతుంది. ఎల్లో గోల్డ్ చూడండి, కూలింగ్ పళ్ళు తీసుకొచ్చాడు. పళ్ళు తీసుకొచ్చి 250 రూపాయలు చెప్తే 180, 190, 200 అడుగుతున్నారు. అయితే అంతే 18,000, 19,000, 20,000 ఎక్కువ అడుగుతున్నారు. 25,000 వేస్తామని వాళ్ళు అంటున్నారు. డ్రై కాకుండా పళ్ళు తెస్తారు. ఆల్రెడీ 2 రోజులు అయింది తెచ్చి ఎండబెట్టారు. వాళ్ళు తెలియదేంది ఏ రోజు ఏడు ఉన్నాయంటే ఎండబెట్టిన కాయలని. అయినా క్వాలిటీ తగ్గింది ఎండబెడితే. ఈ విధంగా మార్నింగ్ టైమే మార్కెట్లో వ్యాపార లావాదేవీలు డైలీగా జరుగుతూ ఉంటాయి. ఏదేమైనా కానీ మళ్ళీ 7:30 తర్వాత వచ్చి మనకు మిర్చి కాయలు కావాలన్నా యార్డ్లో దొరకవండి. 8:30 తర్వాత వస్తే ఏదైనా 6:30 నుంచి 8:30 లోపే 2 అవర్స్లోనే మార్కెటింగ్ మొత్తం క్లోజ్ అయిపోద్ది. ఇంత పెద్ద మార్కెట్ యార్డ్లో కూడా 2 అవర్స్లో అయిపోయింది. అంతే మరి. ఒక పార్టీ కింద 10 మంది ఉంటారు కొనేవాళ్ళు, బయ్యర్లు. 10 మంది ఒక్కొక్క లైన్ తిరిగేసరికి 10 లైన్లు తిరిగేసరికి ఒక అరగంట, గంటలో తిరిగేస్తారు. కొన్ని వాళ్ళకి కావాల్సిన సరుకు కొనుక్కుంటారు. మళ్ళీ రెండోసారి అదే షాపుకి వెళ్ళి మళ్ళీ చెకింగ్కి వెళ్తారు. మచ్చుకి వెళ్ళాక మళ్ళీ మూడోసారి ఏమో కాటాకి వెళ్తారు. మళ్ళీ కాటాకి వెళ్ళాడు కూడా చెక్ చేస్తారు డౌట్ వస్తే మాత్రం. అందుకని కాయలు నీట్గా ఉండాలి. మీరు తీసుకొచ్చే సంచులు బాగుండాలి. కాయ డ్రై చేసి తీసుకురావాలి. అన్నీ డ్రై, ఒక్కటి నెమ్మున్నా కానీ మళ్ళీ ఆటలాట ఆపుతారు. అది కూడా తెలుసుకోండి. ఈ విధంగా మార్కెట్లో వ్యాపార లావాదేవీలు ఉదయం పూట జరుగుతాయి. వీలైతే లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను.